హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఈరోజు మనము దేవుని యొక్క వాక్యాన్ని తెలుసుకుందాం. మరెన్నో సందేశాలను మనం విన్నాము, మన వాక్యాలను చదివించున్నాము. బైబిల్ అంతా మనకు తెలిసినప్పటికీ, లేకుంటే బైబిల్లో కొన్ని విషయాలు తెలిసినప్పటికీ, మరెన్నో వాక్య సందేశాలు, అనేక బోధనలు మనం విన్నప్పటికీ కూడా మరి బైబిల్ అంతా, ధర్మశాస్త్ర గ్రంథం అంతా కూడా మనకు తెలియజేస్తున్నటువంటి ఒకే ఒక విషయం ఏమిటంటే, మనం అంత చదివినప్పటికీ కూడా, అంత గమనించినప్పటికీ కూడా మనం తెలుసుకోవాల్సిన ఒకే ఒక విషయం ఏమిటంటే, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వచనంలో ఒక మాట రాయబడి ఉంటుంది. ఏమని రాయబడిందంటే, ధర్మశాస్త్రం అంతయు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము అను ఒక్క మాటలో సంపూర్ణమై ఉన్నది. ధర్మశాస్త్రం అంతయు కూడా నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము, ప్రేమ అనే ఒకే ఒక మాటలో దేవుని యొక్క వాక్యము, మరి ధర్మశాస్త్ర గ్రంథం అంతయు కూడా సంపూర్ణమై ఉన్నట్టుగా మనము ఈ యొక్క వాక్యంలో తెలుసుకుంటున్నాము. మరి పౌలు గారు గలతీయులకు ఈ విధంగా రాస్తూ ఈ మాటను మరి తెలియజేస్తూ ఉన్నాడు. వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది, దేవుని యొక్క వాక్యము. మరి నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము, ప్రేమ అనే మాట మనకు వాక్యం అంతా చదివినప్పటికీ, ఎన్నో వాక్యాలు మనం చదివినప్పటికీ, ఎన్నో బోధనలు మనం విన్నప్పటికీ, ఎన్నో సందేశాలు మనం విన్నప్పటికీ, ఎంతో జ్ఞానం కలిగి మనం ఎన్నో అనేకమైన విషయాలు బైబిల్లో తెలుసుకున్నప్పటికీ కూడా ఒకే ఒక మాట ఏంటంటే, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము. ఎలాంటి స్వార్థము లేకుండా, కపటము లేకుండా, మోసం లేకుండా, ద్వేషము లేకుండా, నిన్ను వలె నీవు ఏ విధంగా అయితే ప్రేమతో మనం ఉంటామో, ఏ విధంగా అయితే మనల్ని మనం ఎంతో శ్రద్ధతో కాపాడుకొని ఉంటామో, ఏ విధంగా అయితే మనని గురించి మనము శ్రద్ధ కలిగి ఉంటామో, అదేవిధంగా మరి పొరుగు వారిని కూడా స్వార్థం లేకుండా, కపటం లేకుండా, మోసం లేకుండా, ద్వేషం లేకుండా ప్రేమించేవారిగా నీవు ఉంటే, మరి దేవుని యొక్క ధర్మశాస్త్ర గ్రంథం అంతయు కూడా నీవు నెరవేర్చినట్టే, సంపూర్ణంగా నీవు ఇటు వాక్యంలో తెలుసుకున్నట్టు, ఆ యొక్క వాక్య మార్గంలో, ఆ యొక్క మార్గంలో నీవు దేవుని యొక్క మార్గంలో నడిచిన వారిగా ఉన్నావు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తావు. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించినట్టయితే, నిన్ను నీవు ఏ విధంగా అయితే చూసుకొని ఉంటున్నావో ఆ విధంగా పొరుగువారి ఎడల కూడా నీవు అలాంటి ప్రేమను కలిగి ఉన్నట్టయితే, మరి ధర్మశాస్త్ర గ్రంథాన్ని నెరవేర్చిన వారముగా ఉంటామని దేవుని యొక్క వాక్యము సెలవిస్తాము. ఇంకొక మాట కూడా మనము తెలుసుకున్నప్పటికీ, మరి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 13వ వచనంలో ఉన్నటువంటి మాట ఏంటంటే, విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడు నిలుచును, కానీ ఈ మూడిటిలో శ్రేష్టమైనది ప్రేమయే అని రాయబడింది. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడిలో శ్రేష్టమైనది ఏంటంటే మరి ప్రేమయే. మరి దేవుని యొక్క వాక్యం ప్రేమనే ప్రాముఖ్యమైనదని తెలియజేస్తాము. మరి దేవుడు కూడా మనల్ని ప్రేమించినాడు, నన్ను ప్రేమించినాడు. కాబట్టి ఆయన తన పరలోక రాజ్యమును వదిలి మన కోసము కన్య అయిన మరే గర్భంలో ఈ లోకములో ఒక మనుష్య రూపంలో జన్మించి మన కోసము తను ఎన్నో చిత్ర హింసలను భరించి మన కోసము, నీ కోసము, నా కోసము సిలువలో ప్రాణం పెట్టించున్నాడు. ఎందుకంటే మనల్ని ప్రేమించి ఉన్నాడు కాబట్టే మన కోసము తను ప్రాణాన్ని పెట్టి ఉంటున్నాడు. మనల్ని ప్రేమించి ఉన్నాడు కాబట్టే మన పాపముల కోసం ఆయన బలి అయించున్నాడు. కాబట్టి మరి ధర్మశాస్త్ర గ్రంథం అంతయు కూడా
ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ప్రేమ కలిగి ఉండడం. నువ్వు ప్రేమ లేకపోతే ఏది ఉన్నా వ్యర్థమే. మరి పౌలు గారు 13వ అధ్యాయంలో 1 కొరింథీ 13లో అదే మాట రాస్తా ఉన్నాడు. నువ్వు ఏ విధంగా ఉన్నా, మనుషుల భాషతోనూ దేవదూతల భాషతోనూ నేను మాట్లాడినను ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. నీ హృదయంలో, నీ మనస్సులో, నీలో ప్రేమ లేకపోతే నీవు ఎన్ని బోధలు చేసినా, ఎన్ని బోధలు విన్నా, ఎంత వాక్యము చదివినా, నీవు ఏ విధంగా ఉన్నా, నువ్వు ఎన్ని దాన ధర్మాలు చేసినా, నీవు ఎలాంటి వాడవైనా కూడా ప్రేమ లేకుంటే నువ్వు వ్యర్థుడవే. ఆ యొక్క ప్రేమను ఎదుటివారి పట్ల చూపించే విధంగా నీవు ఏ విధంగా అయితే ప్రేమించుకుంటున్నావో, నీ పట్ల నీవు ఏ విధంగా అయితే శ్రద్ధ కలిగి ఉన్నావో, నీ పట్ల నీవు ఏ విధంగా అయితే ఉంటున్నావో, అదే విధంగా ఎదుటివారి పట్ల కూడా నీ పొరుగు వారిని కూడా ప్రేమించే విధంగా నీవు ఉంటే దేవుని యొక్క వాక్యాన్ని నెరవేర్చినటువంటి వారుగా ఉంటాము. ధర్మశాస్త్ర గ్రంథం అంతయు కూడా నెరవేర్చిన వారముగా, సంపూర్ణంగా నెరవేర్చిన వారంగా ఉంటామని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది. మరి కాబట్టి మనము ఆ విధంగా ప్రేమ కలిగి ఉండడానికి మనము ఈ రోజు నుంచి ప్రయాసపడదాం. 14వ అధ్యాయంలో 1 కొరింథీ 14లో ఉన్నది, ప్రేమ కలిగి ఉండటకు ప్రయాసపడుడి. దేనికోసం ప్రయాసపడాలంట? ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడాలి. ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడాలి అని ఉంది. నువ్వు దేనికోసమో ప్రయాసపడవలసిన అవసరం లేదు. మరి ప్రేమ కలిగి ఉండడానికి కూడా ప్రయాసపడాల్సిన అవసరం ఏముంది? ప్రేమ కలిగి ఉంటే సరిపోతుంది కదా, సింపులే కదా అని మనం అనుకోవచ్చు. కానీ ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడము చాలా 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 ప్రాముఖ్యము, చాలా చాలా ప్రయాసంతో కూడినటువంటి పని అది. ఎదుటి వారిని ప్రేమించడం అనేది కూడా, ప్రేమ కలిగి ఉండడం కూడా. అందుకనే ప్రేమ కలిగి ఉండండి అనకుండా ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడుడి అని వాక్యం. ప్రేమ కలిగి ఉండండి అని సింపుల్గా రాయకుండా ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడండి అని వాక్యంలో రాయబడి. ప్రేమ ఉంటేనంట 1 కొరింథీ 13:5 వచనంలో ఉన్నది. 1 కొరింథీ 13:5 ప్రేమ అమర్యాదగా నడవదు, స్వప్రయోజమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును. ఈ వాక్యం అంతా మనకు చదివితే ప్రేమ శాశ్వత కాలములను, ప్రవచనములైనను నిరర్ధకములగును, భాషలైనను నిలిచిపోవును, జ్ఞానమైనను నిరర్ధకములగును. భాషలైనను మనము కొంత మటుకు ఎరుగుదుము, కొంత మటుకు ప్రవచించున్నాము, కానీ పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానీ నిరర్ధకమగును. వాక్యం అంతా చదివితే మనకు అర్థమవుతాం. నీకు విశ్వాసం ఉండొచ్చు, దేవుని యెడల నిరీక్షణ కలిగి ఉండొచ్చు, అయినప్పటికీ కూడా విశ్వాసం ప్రాముఖ్యము కాదని వాక్యంలో ఇక్కడ రాయబడలేదు, నిరీక్షణ కాదని రాయబడలేదు. కానీ వాటికంటే శ్రేష్టమైనది ప్రేమ అని వాక్యంలో రాయబడి ఉంది. కాబట్టి మరి దేవుడు ఏ విధంగా అయితే మన పట్ల ప్రేమ కలిగి ఉన్నాడు, మనం కూడా అలాంటి ప్రేమను ఎదుటివారి పట్ల కనపరుచున్నాడు. దేవుడు ఎంతో మందిని ప్రేమించి ఉంటున్నాడు. తనను ఎంత చిత్రహింసలు పెట్టినప్పటికీ కూడా వారిని ప్రేమించుతున్నాడు. తను అవమానించినప్పుడు కూడా ప్రేమించుతున్నాడు. మనం మాత్రము ఎవరైతే అవమానించారో వారి పట్ల ప్రతీకారం తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఆ విధంగా కాకుండా పౌలు గారు అందుకే అని అంటాము, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నా, మీరు నన్ను పోలి నడుచుకోండి అని అంటాము. మనం కూడా క్రీస్తుని పోలి నడుచుకునే వారంగా ఉండాలి. పౌలు గారు నడుచుకున్నట్టుగా పౌలు గారిని పోలి నడుచుకునే వారంగా మనం ఉండాలి. దేవుడు ఏ విధంగా అయితే ప్రేమ కలిగి ఉన్నాడో, మనం ఎన్నో పొరపాట్లు చేసినప్పటికీ, ఎన్నో పాపాలు చేసినప్పటికీ, ఎన్నో విధాలుగా మనము దోషములను చేసినప్పటికీ మనం క్షమించి ప్రేమించి మన కోసము తను సిలువలో ప్రాణం పెట్టి తిరిగి లేచినటువంటి గొప్ప దేవుడు ఉంటాడు. అలాంటి గొప్ప దేవుని మనం అనుసరించి నడుచుకునే విధంగా, మనము అలాంటి ప్రేమను కలిగి ఉండే విధంగా మన కుటుంబం పట్లనే కావచ్చు, మన ప్రక్కవారి పట్లనే కావచ్చు, మన పొరుగు వారి పట్లనే కావచ్చు, మన బంధువుల పట్లనే కావచ్చు,
మన స్నేహితుల పట్లనే కావచ్చు, అనేక వారి ఎదుట కావచ్చు, నువ్వు పరిచర్య చేస్తున్న వారి దగ్గర కావచ్చు, నీ సంఘం పట్ల కావచ్చు, ఇంకా అనేక వారి ఎడల కూడా నీవు ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడుతూ ప్రేమ కలిగి ఉండి ముందుకు కొనసాగే విధంగా ఉండాలని దేవుని యొక్క వాక్యము ఈ సమయమందు నీకు తెలియజేస్తా ఉన్నది. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.